ఇంకో పక్కన ఆనం మాట్లాడాడు, పట్టాభి మాట్లాడాడు, వీళ్ళందరికీ తోడుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండే, పురంధేశ్వరి మాట్లాడుతుండే. రోజు నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ముందే. బేసిక్గా 5 ఏళ్ల నుండి తేడా జరిగిపోయిందని ఎవరు ధృవీకరిస్తున్నారు? వీళ్ళేగా ధృవీకరిస్తోంది. టీటీడీ ధృవీకరించిందా? లేదంటే కనుక ఇంతవరకు తేలింది? అది తేలకుండా వీళ్ళు ధృవీకరించడం అంటే రాజకీయంగా వాడుకోవడమే కదా దేవుణ్ణి. అది రైట్ అవుతుందా? దేవుడు ఒప్పుకుంటాడా దాన్ని? ఎంతమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇదేదో ఆంధ్రప్రదేశ్లో ఆఫ్టర్ ఆల్ ఇష్యూ కాదు ఇది. 150 కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నప్పుడు నీకు ధర్మకర్తృత్వ బాధ్యత ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు దేవుడే నా చేత మాట్లాడించుంటే దేవుడు ఆ మాట మాట్లాడించినప్పుడు దేవుడు నేను సరిగ్గా తేల్చమన్నాడా తేల్చద్దన్నాడా? దేవుడు చెప్పినప్పుడు తేల్చాలి కదా నువ్వు. ఆ రోజునే చేసి ఉండాల్సింది కదా. చెయ్యకపోవడం అనేటటువంటి వల్ల ఈ సమస్య. దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు నీకు, అది ఎక్కడ కలిశారు అది తేలిస్తే మధ్యలో దొంగలై ఉండాలి కదా. ట్యాంకర్ దగ్గర నుంచి మధ్యలో దొంగలై ఉండాలి, లేదా కంపెనీ వాడు దొంగ అయి ఉండాలి. వాడిని ఎందుకు కాపాడాలి మనం? అదేమన్నా జగన్ బామ్మరిదా? లేదు చంద్రబాబు బామ్మరిది అయితే కాపాడాలి, కానీ జగన్ బామ్మరిది అయితే కాపాడక్కర్లేదు కదా. తీసుకెళ్ళి లోపలేసి ఎవడొద్దన్నాడు ఆపుకుని దాని చుట్టూ రాజకీయం చేసుకోవడం ఎందుకు? అదే కదా. ఒక రకంగా న్యాయస్థానాల వ్యవహారంలో ఇప్పటివరకు వైసీపీ వీక్ ఫెయిల్ అయింది అనుకున్న టైంలో ఈ సుప్రీంకోర్టు వ్యవహారంతో ఓకే, ఒక రకంగా వాళ్ళు ఇలా జరగడం కరెక్టే, ఎందుకంటే నిజాలు బయటకు వస్తాయి. అదే నేపథ్యంలో వైసీపీకి కాస్తంత ఊరట వచ్చిందా ఈ కొత్త సీట్తో కూడా? భగవంతుడు బేస్ మీద ఒక పెద్ద దెబ్బతిన్నారు.